1804 నాటి నెపోలియన్ సివిల్ కోడ్కు సంబంధించి కింది ప్రకటనలను పరిశీలించండి. ఇది చట్టం. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ప్రసన్న. ఈ వీడియోలో మనము 10th క్లాస్ హిస్టరీలోని ఐరోపాలో జాతీయవాదం పురోగతి లెసన్కి ప్రాక్టీస్ బిట్స్ చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి హైప్ చేయగలరు. ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీ ఒపీనియన్ను కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయగలరు. ఈ లెసన్లోని ఫస్ట్ బిట్. ఫ్రెంచ్ తత్వవేత్త ఎర్నెస్ట్ రేనన్ 1882లో జాతి అంటే ఏమిటి అనే ఉపన్యాసం ఇచ్చిన విశ్వవిద్యాలయం ఏది? ఆప్షన్ ఏ ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం, ఆప్షన్ బి సోర్బన్ విశ్వవిద్యాలయం, ఆప్షన్ సి కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం, ఆప్షన్ డి బెర్లిన్ విశ్వవిద్యాలయం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి సోర్బోన్ విశ్వవిద్యాలయం. ఎర్నెస్ట్ రేనన్ 1882లో ఫ్రాన్స్లోని సోర్బోన్ విశ్వవిద్యాలయంలో జాతి అంటే ఏమిటి అనే ప్రసిద్ధ ఉపన్యాసాన్ని ఇచ్చాడు. నెక్స్ట్, ఎర్నెస్ట్ రేనన్ ప్రతిపాదించిన జాతి భావనకు సంబంధించి కింది వాటిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి. ఆప్షన్ ఏ ఒకే ఉమ్మడి భాష, మతం లేదా భూభాగం ఆధారంగా మాత్రమే జాతి ఏర్పడుతుందనే అభిప్రాయాన్ని రేనన్ విమర్శించాడు. ఆప్షన్ బి ఒక జాతి మనుగడ అనేది ప్రతిరోజు జరిగే ప్రజాభిప్రాయ సేకరణ వంటిది. ఆప్షన్ సి ఒక దేశం మరొక ప్రాంతాన్ని దాని ప్రజల ఆమోదం లేకుండా ఆక్రమించుకోవడంలో నిజమైన ఆసక్తి కలిగి ఉంటుంది. ఆప్షన్ డి జాతుల మనుగడ మానవ స్వేచ్ఛకు హామీ ఇస్తుంది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి ఒక దేశం మరొక ప్రాంతాన్ని దాని ప్రజల ఆమోదం లేకుండా ఆక్రమించుకోవడంలో నిజమైన ఆసక్తి కలిగి ఉంటుంది. రేనన్ ప్రకారం ఒక దేశం మరొక ప్రాంతాన్ని దాని ప్రజల ఆమోదానికి వ్యతిరేకంగా ఆక్రమించుకోవడానికి లేదా ఆధీనంలో ఉంచుకోవడానికి ఏమాత్రం ఆసక్తి చూపదు. నెక్స్ట్, 1848 నాటి ఫెడ్రిక్ సోరియో చిత్రంలో జర్మనీ ప్రజలు పట్టుకున్న జెండాలోని రంగులు ఏవి? ఆప్షన్ ఏ నలుపు, ఎరుపు, బంగారు రంగు, ఆప్షన్ బి నీలం, తెలుపు, ఎరుపు, ఆప్షన్ సి ఆకుపచ్చ, తెలుపు, ఎరుపు, ఆప్షన్ డి నలుపు, తెలుపు, బంగారు రంగు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ నలుపు, ఎరుపు, బంగారు రంగు. 1848లో ఫెడ్రిక్ సోరియో గీసిన చిత్రంలో జర్మనీ ప్రజలు నలుపు, ఎరుపు మరియు బంగారు రంగుల జెండాను పట్టుకొని ఊరేగింపుగా వెళ్తుంటారు. నెక్స్ట్, కింది జతలను పరిశీలించి సరైన జతలను ఎన్నుకోండి. ఎర్నెస్ట్ రేనన్ ఫ్రెంచ్ తత్వవేత్త, ఆండ్రియస్ రెబ్మాన్ జర్మనీ పాత్రికేయుడు, కార్ల్ కాస్పర్ ఫ్రిడ్జ్ జర్మన్ చిత్రకారుడు. ఆప్షన్ ఏ 1, 2 మాత్రమే, ఆప్షన్ బి 2, 3 మాత్రమే, ఆప్షన్ సి 1, 2, 3 అన్నీ సరైనవే, ఆప్షన్ డి 1 మాత్రమే. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి 1, 2, 3 అన్నీ సరైనవే. ఎర్నెస్ట్ రేనన్ ఫ్రెంచ్ తత్వవేత్త, ఆండ్రియస్ రెబ్మాన్ జర్మనీ పాత్రికేయుడు మరియు కార్ల్ కాస్పర్ ఫ్రిడ్జ్ జర్మనీ చిత్రకారుడు ఇచ్చిన 3 సరైనవి. నెక్స్ట్, ప్రకటన ఏ 1848లో సోరియో చిత్రం రూపొందించిన నాటికి జర్మనీ ప్రజలు సమైక్య జాతీయ రాజ్యంగా ఏర్పడలేదు. కారణం వారు పట్టుకున్న జెండా జర్మనీ భాష మాట్లాడే విభిన్న వర్గాలను ప్రజాస్వామిక రాజ్యాంగం కింద ఏకీకృతం చేయాలనే ఉదారవాదుల ఆశలను వ్యక్తపరిచింది. ఆప్షన్ ఏ మరియు ఆర్ రెండు నిజం, కానీ ఆర్ అనేది ఏకి సరైన వివరణ కాదు. ఆప్షన్ బి ఏ నిజం కానీ ఆర్ తప్పు. ఆప్షన్ సి ఏ మరియు ఆర్ రెండు నిజం మరియు ఆర్ అనేది ఏకి సరైన వివరణ. ఆప్షన్ డి ఏ తప్పు కానీ ఆర్ నిజం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి ఏ మరియు ఆర్ రెండు నిజం మరియు ఆర్ అనేది ఏకి సరైన వివరణ అవుతుంది. 1848లో సోరియో చిత్రం వేసినాటికి జర్మనీ సమైక్య దేశం కాదు. వారి జెండా ఉదారవాదుల ఏకీకరణ ఆశలకు ప్రతీకగా ఉంది. కావున కారణం సరైన వివరణ అవుతుంది. నెక్స్ట్, 19వ శతాబ్దపు ఐరోపాలో సంభవించిన పెనుమార్పుల తుది ఫలితం ఏమిటి? ఆప్షన్ ఏ బహుళ జాతీయ రాజవంశ సామ్రాజ్యాల విస్తరణ, ఆప్షన్ బి బహుళ జాతీయ రాజవంశ సామ్రాజ్యాల స్థానంలో జాతీయ రాజ్యాల ఆవిర్భావం, ఆప్షన్ సి రాజరిక వ్యవస్థల సమగ్ర పునరుద్ధరణ,
ఆప్షన్ డి యూరోపియన్ యూనియన్ ఆవిర్భావం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి బహుళ జాతీయ రాజవంశ సామ్రాజ్యాల స్థానంలో జాతీయ రాజ్యాల ఆవిర్భావం. 19వ శతాబ్దంలో ఐరోపాలో జాతీయవాదం పెనుమార్పులు తెచ్చి బహుళ జాతీయ రాజవంశ సామ్రాజ్యాల స్థానంలో జాతీయ రాజ్యాలను ఆవిర్భవింపజేసింది. నెక్స్ట్, ఒక ప్రాంతంలోని ప్రజలు ఏదైనా ఒక ప్రతిపాదనను ఆమోదించడానికి లేదా తిరస్కరించడానికి ప్రత్యక్షంగా ఓటు చేయడాన్ని ఏమంటారు? ఆప్షన్ ఏ ప్రజాభిప్రాయ సేకరణ, పెబ్లిసైట్. ఆప్షన్ బి సార్వత్రిక ఓటు హక్కు, సఫ్రేజ్. ఆప్షన్ సి రొమాంటిజం. ఆప్షన్ డి సెన్సార్షిప్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ప్రజాభిప్రాయ సేకరణ. ఒక ప్రాంతంలోని ప్రజలందరూ ఒక ప్రతిపాదనను ఆమోదించడానికి లేదా తిరస్కరించడానికి వేసే ప్రత్యక్ష ఓటును ప్రజాభిప్రాయ సేకరణ అంటారు. నెక్స్ట్, ఫ్రెంచ్ విప్లవం సంభవించిన సంవత్సరం ఏది? ఆప్షన్ ఏ 1776, ఆప్షన్ బి 1782, ఆప్షన్ సి 1789, ఆప్షన్ డి 1798. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి 1789. స్పష్టమైన జాతీయ భావన 1789లో సంభవించిన ఫ్రెంచ్ విప్లవం ద్వారా ఆవిర్భవించింది. నెక్స్ట్, ఫ్రెంచ్ విప్లవకారులు సామూహిక గుర్తింపు భావనను పెంపొందించడానికి ప్రవేశపెట్టిన లా పట్రీ మరియు లే సెటోయన్ అనే భావనల అర్థాలు వరుసగా ఏవి? ఆప్షన్ ఏ మాతృభూమి మరియు పాలకులు, ఆప్షన్ బి పితృభూమి మరియు పౌరులు, ఆప్షన్ సి జాతీయ రాజ్యం మరియు ప్రజలు, ఆప్షన్ డి స్వతంత్ర దేశం మరియు సైనికులు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి పితృభూమి మరియు పౌరులు. ఫ్రెంచ్ విప్లవంలో లా పట్రీ అంటే పితృభూమి అని, లే సెటోయన్ అంటే పౌరులు అని అర్థం. నెక్స్ట్, ఫ్రెంచ్ విప్లవం సమయంలో ఎస్టేట్ జనరల్ను చైతన్యవంతులైన పౌరులు ఎన్నుకున్న తర్వాత ఏ పేరుతో మార్చారు? ఆప్షన్ ఏ పీపుల్స్ అసెంబ్లీ, ఆప్షన్ బి ఫెడరల్ అసెంబ్లీ, ఆప్షన్ సి పార్లమెంట్, ఆప్షన్ డి జాతీయ అసెంబ్లీ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి జాతీయ అసెంబ్లీ. చైతన్యవంతులైన పౌరులచే ఎన్నుకోబడిన ఎస్టేట్ జనరల్కు జాతీయ అసెంబ్లీగా పేరు మార్చారు. నెక్స్ట్, 1789 నాటి ఫ్రెంచ్ విప్లవ ఫలితాలకు సంబంధించి కింది వాటిలో సరైన వ్యాఖ్యను ఎన్నుకోండి. ఆప్షన్ ఏ సార్వభౌమాధికారం పౌర సమూహం నుండి చక్రవర్తికి బదిలీ అయింది. ఆప్షన్ బి సార్వభౌమాధికారం రాజరికం నుండి ఫ్రెంచ్ పౌర సమూహానికి బదిలీ అయింది. ఆప్షన్ సి ప్రాంతీయ మాండలికాలను అధికారిక భాషలుగా ప్రోత్సహించారు. ఆప్షన్ డి అంతర్గత కస్టమ్స్ సుంకాలను భారీగా పెంచారు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి సార్వభౌమాధికారం రాజరికం నుండి ఫ్రెంచ్ పౌర సమూహానికి బదిలీ అయింది. ఫ్రెంచ్ విప్లవంల సార్వభౌమాధికారం రాజరికం నుండి ఫ్రెంచ్ పౌర సమూహానికి బదిలీ అయ్యి ప్రజలే దేశ భవిష్యత్తును నిర్ణయిస్తారని ప్రకటించబడింది. నెక్స్ట్, 1789 నాటి ఫ్రెంచ్ విప్లవ ఫలితాలకు సంబంధించి కింది వాటిలో సరైన వ్యాఖ్యను ఎన్నుకోండి. ఆప్షన్ ఏ సార్వభౌమాధికారం పౌర సమూహం నుండి చక్రవర్తికి బదిలీ అయింది. ఆప్షన్ బి సార్వభౌమాధికారం రాజరికం నుండి ఫ్రెంచ్ పౌర సమూహానికి బదిలీ అయింది. ఆప్షన్ సి ప్రాంతీయ మాండలికాలను అధికారిక భాషలుగా ప్రోత్సహించారు. ఆప్షన్ డి అంతర్గత కస్టమ్స్ సుంకాలను భారీగా పెంచారు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి సార్వభౌమాధికారం రాజరికం నుండి ఫ్రెంచ్ పౌర సమూహానికి బదిలీ అయింది. ఫ్రెంచ్ విప్లవం వల్ల సార్వభౌమాధికారం రాజరికం నుండి ఫ్రెంచ్ పౌర సమూహానికి బదిలీ అయ్యి ప్రజలే దేశ భవిష్యత్తును నిర్ణయిస్తారని ప్రకటించబడింది. నెక్స్ట్, 1798లో జర్మనీ క్యాలెండర్ కవర్ పేజీని రూపొందించిన పాత్రికేయుడు ఎవరు? ఆప్షన్ ఏ ఫెడరిక్ సోరియో, ఆప్షన్ బి కార్ల్ కాస్పర్ ఫ్రిడ్జ్, ఆప్షన్ సి ఆండ్రియాస్ రెప్మాన్, ఆప్షన్ డి లార్డ్ బైరన్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి ఆండ్రియాస్ రెప్మాన్. 1798లో ఆండ్రియాస్ రెప్మాన్ అనే జర్మన్ పాత్రికేయుడు జర్మన్ క్యాలెండర్
కవర్ పేజీని రూపొందించాడు. నెక్స్ట్, జర్మన్ పాత్రికేయుడు ఆండ్రియాస్ రెడ్మాన్ ఏ నగరంలో నివసిస్తూ జర్మన్ జాకోబిన్ సమూహంలో సభ్యుడిగా ఉన్నాడు? ఆప్షన్ ఏ మైన్స్, ఆప్షన్ బి కాజల్, ఆప్షన్ సి ఫ్రాంక్ఫర్ట్, ఆప్షన్ డి వైబ్రూకెన్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ మైన్స్. ఆండ్రియాస్ రెడ్మాన్ మైన్స్ నగరంలో నివసిస్తూ జర్మన్ జాకోబిన్ గుంపులో సభ్యుడిగా ఉండేవాడు. నెక్స్ట్, 1790లలో ఫ్రెంచ్ సైన్యాలు జాతీయ భావనలను వ్యాప్తి చేస్తూ ఏ దేశాల్లోకి ప్రవేశించాయి? హాలండ్, బెల్జియం, స్విట్జర్లాండ్, ఇటలీ. ఆప్షన్ ఏ 1, 2, 3 మాత్రమే, ఆప్షన్ బి 1, 3, 4 మాత్రమే, ఆప్షన్ సి 2, 3, 4 మాత్రమే, ఆప్షన్ డి 1, 2, 3, 4 అన్నీ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి 1, 2, 3, 4 అన్నీ. 1790లలో ఫ్రెంచ్ సైన్యాలు హాలండ్, బెల్జియం, స్విట్జర్లాండ్ మరియు ఇటలీలోని ప్రాంతాల్లోకి ప్రవేశించి జాతీయ భావాలను వ్యాప్తి చేశాయి. నెక్స్ట్, నెపోలియన్ కోడ్ లేదా సివిల్ కోడ్ అమలులోకి వచ్చిన సంవత్సరం ఏది? ఆప్షన్ ఏ 1799, ఆప్షన్ బి 1804, ఆప్షన్ సి 1812, ఆప్షన్ డి 1815. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి 1804. నెపోలియన్ ప్రవేశపెట్టిన సివిల్ కోడ్ నెపోలియన్ కోడ్ 1804 సంవత్సరంలో అమల్లోకి రావడం జరిగింది. నెక్స్ట్, 1804 నాటి నెపోలియన్ కోడ్ యొక్క ప్రధాన లక్షణాలలో కింది వాటిలో సరైనది ఏది? ఆప్షన్ ఏ పుట్టిక ఆధారంగా వచ్చే ప్రత్యేక సౌకర్యాలను రద్దు చేయడం మరియు చట్టం ముందు అందరికీ సమానత్వం. ఆప్షన్ బి ఆస్తి హక్కును పూర్తిగా రద్దు చేయడం. ఆప్షన్ సి భూస్వామ్య వ్యవస్థను బలపరచడం. ఆప్షన్ డి వర్తక సంఘాల నియంత్రణను పెంచడం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ పుట్టుక ఆధారంగా వచ్చే ప్రత్యేక సౌకర్యాలను రద్దు చేయడం మరియు చట్టం ముందు అందరికీ సమానత్వం కల్పించడం. 1804 నెపోలియన్ కోడ్ పుట్టుక ఆధారంగా వచ్చే ప్రత్యేక హక్కులను రద్దు చేసి చట్టం ముందు అందరూ సమానమని పేర్కొంది. నెక్స్ట్, నెపోలియన్ పాలనాపరమైన సంస్కరణలు చేపట్టినప్పటికీ అతడిపై ప్రజల్లో వ్యతిరేకత రావడానికి గల కారణాలను గుర్తించండి. పన్నులు పెంచడం, సెన్సార్షిప్ అమలు చేయడం, ఫ్రెంచ్ సైన్యంలోకి బలవంతంగా చేర్చుకోవడం. ఆప్షన్ ఏ 1, 2, 3 అన్ని, ఆప్షన్ బి 1, 2 మాత్రమే, ఆప్షన్ సి 1, 3 మాత్రమే, ఆప్షన్ డి 2, 3 మాత్రమే. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ 1, 2, 3 అన్ని. నెపోలియన్ పన్నులు పెంచడం, సెన్సార్షిప్ విధించడం మరియు సైన్యంలో బలవంతంగా చేర్చుకోవడం వల్ల పరిపాలనా సంస్కరణల పట్ల ప్రజల ఉత్సాహం వ్యతిరేకంగా మారింది. నెక్స్ట్, 1815లో జరిగిన వియన్నా కాంగ్రెస్కు సంబంధించి పటంలో చూపబడిన ప్రధాన సామ్రాజ్యాలలో కింది వాటిలో లేనిది ఏది? ఆప్షన్ ఏ ఆస్ట్రియా సామ్రాజ్యం, ఆప్షన్ బి రష్యా సామ్రాజ్యం, ఆప్షన్ సి మొఘల్ సామ్రాజ్యం, ఆప్షన్ డి ఒట్టోమన్ సామ్రాజ్యం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి మొఘల్ సామ్రాజ్యం. 1815 నాటి వియన్నా కాంగ్రెస్ తర్వాత ఐరోపా పటంలో ఆస్ట్రియా, రష్యా, ఒట్టోమన్ సామ్రాజ్యాలు ఉన్నాయి, కానీ ఆసియాకు చెందిన మొఘల్ సామ్రాజ్యం లేదు. నెక్స్ట్, జర్మనీలోని వైబ్రూకెన్లో స్వేచ్ఛా వృక్షాన్ని నాటుతున్నట్లు రంగుల చిత్రాన్ని గీసిన జర్మన్ చిత్రకారుడు ఎవరు? ఆప్షన్ ఏ ఆండ్రియాస్ రెడ్మాన్, ఆప్షన్ బి ఎర్నెస్ట్ రెనన్, ఆప్షన్ సి కార్ల్ కాస్పర్ ఫ్రిడ్జ్, ఆప్షన్ డి ఫ్రెడరిక్ సోరియో. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి కార్ల్ కాస్పర్ ఫ్రిడ్జ్. జర్మన్ చిత్రకారుడైన కార్ల్ కాస్పర్ ఫ్రిడ్జ్ వైబ్రూకెన్లో స్వేచ్ఛా వృక్షాన్ని నాటుతున్న చిత్రాన్ని గీయడం జరిగింది. నెక్స్ట్, కార్ల్ కాస్పర్ ఫ్రిడ్జ్ గీసిన వైబ్రూకెన్ స్వేచ్ఛా వృక్షం చిత్రంలో ఫ్రెంచ్ సైనికుల దుస్తులు రంగులు ఏవి? ఆప్షన్ ఏ నలుపు, పసుపు, ఆకుపచ్చ, ఆప్షన్ బి ఎరుపు, నలుపు, తెల్ల రంగు, ఆప్షన్ సి నీలం, ఆకుపచ్చ, పసుపు, ఆప్షన్ డి నీలం, తెలుపు, ఎరుపు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి నీలం, తెలుపు, ఎరుపు. కార్ల్ కాస్పర్ ఫ్రిడ్జ్ గీసిన చిత్రంలో ఫ్రెంచ్ సైనికులు నీలం, తెలుపు, ఎరుపు రంగుల సమదుస్తులు ధరించి అణచివేతదారులుగా కనిపించారు. నెక్స్ట్,
లీప్జిగ్ యుద్ధంలో నెపోలియన్ ఓడిపోయిన సంవత్సరం ఏది? ఆప్షన్ ఏ 1804, ఆప్షన్ బి 1808, ఆప్షన్ సి 1813, ఆప్షన్ డి 1815. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి 1813. నెపోలియన్ 1813లో జరిగిన లీప్జిగ్ యుద్ధంలో ఓడిపోవడం జరిగింది. నెక్స్ట్, లీప్జిగ్ యుద్ధం తర్వాత ఫ్రాన్స్కు తిరిగి వెళ్తున్న నెపోలియన్ను పోస్ట్ మ్యాన్గా వర్ణించిన చిత్రంలో అతడి సంచి నుండి పడిపోతున్న ఉత్తరాలు దేనికి సంకేతం? ఆప్షన్ ఏ నెపోలియన్ కోల్పోయిన ప్రాంతాల పేర్లు, ఆప్షన్ బి సైనికులు రాసిన ప్రేమలేఖలు, ఆప్షన్ సి ఫ్రెంచ్ విప్లవ నినాదాలు, ఆప్షన్ డి వివిధ దేశాల మధ్య జరిగిన ఒప్పందాలు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ నెపోలియన్ కోల్పోయిన ప్రాంతాల పేర్లు. లీప్జిగ్ యుద్ధం తర్వాత ఫ్రాన్స్కు తిరిగి వెళ్తున్న నెపోలియన్ సంచి నుండి పడిపోయే ప్రతి ఉత్తరం పైన అతడు కోల్పోయిన ప్రాంతాల పేర్లు ఉన్నాయి. నెక్స్ట్, 18వ శతాబ్దం మధ్యకాలంలో ఆస్ట్రియా హంగేరీలను పాలించిన రాజవంశం ఏది? ఆప్షన్ ఏ బౌర్బన్ రాజవంశం, ఆప్షన్ బి రోమనోవ్ రాజవంశం, ఆప్షన్ సి ట్యూడర్ రాజవంశం, ఆప్షన్ డి హాబ్స్బర్గ్ సామ్రాజ్యం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి హాబ్స్బర్గ్ సామ్రాజ్యం. 18వ శతాబ్దం మధ్యకాలంలో ఆస్ట్రియా మరియు హంగేరీలను హాబ్స్బర్గ్ సామ్రాజ్యం పాలించింది. నెక్స్ట్, హాబ్స్బర్గ్ సామ్రాజ్యంలో భాగమైన ప్రాంతాలు మరియు అక్కడ మాట్లాడే భాషల జతలలో సరికానిది ఏది? ఆప్షన్ ఏ బొహెమియా జర్మన్ భాష, ఆప్షన్ బి గలీసియా ఇటాలియన్ భాష, ఆప్షన్ సి హంగేరీ మగ్యార్ భాష, ఆప్షన్ డి లోంబార్డీ వెనీషియా ఇటాలియన్ భాష. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి గలీసియా ఇటాలియన్ భాష. గలీసియా ప్రాంతంలో పాలకవర్గం పోలిష్ భాష మాట్లాడేవారు, ఇటాలియన్ భాష కాదు, కాబట్టి ఆప్షన్ బి సరికాని జత అవుతుంది. నెక్స్ట్, హాబ్స్బర్గ్ సామ్రాజ్యంలోని గలీసియా ప్రాంతంలో పాలకవర్గం మాట్లాడిన భాష ఏది? ఆప్షన్ ఏ పోలిష్ భాష, ఆప్షన్ బి జర్మన్ భాష, ఆప్షన్ సి ఫ్రెంచ్ భాష, ఆప్షన్ డి రష్యన్ భాష. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ పోలిష్ భాష. హాబ్స్బర్గ్ సామ్రాజ్య పరిధిలోని గలీసియా ప్రావిన్స్లో పాలకవర్గం పోలిష్ భాష మాట్లాడేవారు. నెక్స్ట్, 18వ శతాబ్దంలో ఐరోపా ఖండంలో భూస్వాములైన పాలకవర్గం దౌత్య విషయాలలో మరియు ఉన్నత సమాజంలో మాట్లాడడానికి ఉపయోగించిన భాష ఏది? ఆప్షన్ ఏ ఇంగ్లీషు, ఆప్షన్ బి జర్మన్, ఆప్షన్ సి ఫ్రెంచ్, ఆప్షన్ డి లాటిన్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి ఫ్రెంచ్. 18వ శతాబ్దపు ఐరోపాలోని ఉన్నత భూస్వామ్య వర్గం దౌత్య సంబంధాలు మరియు ఉన్నత సమాజంలో మాట్లాడడానికి ఫ్రెంచ్ భాషను ఉపయోగించేవారు. నెక్స్ట్, కింది సంఘటనలను వాటి సంవత్సరాలతో సరిగ్గా జతపరచండి. కాలం 1 నెపోలియన్ ఇటలీపై దండయాత్ర, వియన్నా శాంతి ఒప్పందం, గ్రీకు స్వాతంత్ర సమర ప్రారంభం, ఐరోపాలో విప్లవాలు, రాజ్యాంగాల డిమాండ్. కాలం 2 1821, 1848, 1797, 1814, 1815. జతపరిచినట్లయితే నెపోలియన్ ఇటలీపై దండయాత్ర 1797 1కి సి. వియన్నా శాంతి ఒప్పందం 2కి డి. గ్రీకు స్వాతంత్ర సమరం ప్రారంభం 1821. ఐరోపాలో విప్లవాలు, రాజ్యాంగాల డిమాండ్ 4బి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి అవుతుంది. నెపోలియన్ ఇటలీ దండయాత్ర 1797, వియన్నా శాంతి ఒప్పందం 1814, 1815, గ్రీకు స్వాతంత్ర పోరాటం 1821, ఐరోపా విప్లవాలు 1848లో జరిగాయి. నెక్స్ట్, జర్మనీ ఏకీకరణ జరిగిన కాలం ఏది? ఆప్షన్ ఏ 1859, 1870, ఆప్షన్ బి 1866, 1871, ఆప్షన్ సి 1814, 1815, ఆప్షన్ డి 1821, 1830. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి 1866, 1871. జర్మనీ ఏకీకరణ ప్రక్రియ 1866 నుండి 1871 మధ్య కాలంలో పూర్తయింది. నెక్స్ట్,
ఇటలీ ఏకీకరణ ఏ సంవత్సరాల మధ్య జరిగింది? ఆప్షన్ ఏ 1859, 1870. ఆప్షన్ బి 1866, 1871. ఆప్షన్ సి 1797, 1815. ఆప్షన్ డి 1848, 1856. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ 1859, 1870. ఇటలీ ఏకీకరణ ప్రక్రియ 1859 నుండి 1870 మధ్య కాలంలో జరిగింది. నెక్స్ట్, పారిశ్రామికీకరణ మొదటిసారిగా ఇంగ్లాండ్లో ఏ కాలంలో ప్రారంభమైంది? ఆప్షన్ ఏ 17వ శతాబ్దం ప్రథమార్థంలో, ఆప్షన్ బి 19వ శతాబ్దం ద్వితీయార్థంలో, ఆప్షన్ సి 18వ శతాబ్దం ద్వితీయార్థంలో, ఆప్షన్ డి 18వ శతాబ్దం ప్రథమార్థంలో. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి 18వ శతాబ్దం ద్వితీయార్థంలో. ఇంగ్లాండ్లో పారిశ్రామికీకరణ 18వ శతాబ్దం ద్వితీయార్థంలో ప్రారంభమైంది. నెక్స్ట్, ఉదారవాదం లిబరలిజం అనే పదం ఏ భాషా మూలానికి చెందిన లిబర్ అనే పదం నుండి ఉద్భవించింది? ఆప్షన్ ఏ గ్రీకు, ఆప్షన్ బి జర్మన్, ఆప్షన్ సి ఫ్రెంచ్, ఆప్షన్ డి లాటిన్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి లాటిన్. లిబరలిజం అనే పదం లాటిన్ భాషలోని లిబర్ అనే మూల పదం నుండి వచ్చింది. నెక్స్ట్, లిబర్ అనే లాటిన్ పదానికి అర్థం ఏమిటి? ఆప్షన్ ఏ సార్వభౌమాధికారం, ఆప్షన్ బి స్వేచ్ఛ, ఆప్షన్ సి సమానత్వం, ఆప్షన్ డి సోదరభావం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి స్వేచ్ఛ. లాటిన్ పదం లిబర్ అనగా స్వేచ్ఛ అనే అర్థం. నెక్స్ట్, ఫ్రాన్స్లో విప్లవ కాలంలో ఎవరి పాలనలో మాత్రమే వయోజనులైన పురుషులందరికీ తాత్కాలికంగా ఓటు హక్కు లభించింది? ఆప్షన్ ఏ జాకోబిన్ల పాలనలో, ఆప్షన్ బి నెపోలియన్ పాలనలో, ఆప్షన్ సి లూయిస్ 16 పాలనలో, ఆప్షన్ డి డొమినియన్ పాలనలో. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ జాకోబియన్ల పాలనలో. విప్లవాత్మక ఫ్రాన్స్లో జాకోబియన్ల పాలనలో ఉన్న స్వల్పకాలంలో మాత్రమే వయోజనులైన పురుషులందరికీ ఓటు హక్కు లభించింది. నెక్స్ట్, 19వ శతాబ్దపు ప్రథమార్థంలో నెపోలియన్ పరిపాలనా విధానాల వల్ల జర్మన్ మాట్లాడే ప్రాంతాలు ఎన్ని రాష్ట్రాల సమాఖ్యగా ఏర్పాటయ్యాయి? ఆప్షన్ ఏ 16, ఆప్షన్ బి 39, ఆప్షన్ సి 28, ఆప్షన్ డి 52. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి 39. నెపోలియన్ పరిపాలనా మార్పుల ద్వారా జర్మన్ మాట్లాడే ప్రాంతాలను 39 రాష్ట్రాల సమాఖ్యగా ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్, 1833లో ఒక వర్తకుడు హంబర్గ్ నుండి నూరెంబర్గ్కు తన వస్తువులను అమ్మడానికి వెళ్ళేటప్పుడు ఎన్ని కస్టమ్స్ నానావద్ద సుంకాలు చెల్లించాల్సి వచ్చేది? ఆప్షన్ ఏ 5, ఆప్షన్ బి 8, ఆప్షన్ సి 10, ఆప్షన్ డి 11. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి 11. 1833లో హంబర్గ్ నుండి నూరెంబర్గ్కు వెళ్లే వర్తకుడు 11 కస్టమ్స్ నానా వద్ద 5% చొప్పున సుంకం చెల్లించాల్సి వచ్చేది. నెక్స్ట్, పెబ్లిసైట్ అనగా ఏమిటి? ఆప్షన్ ఏ పార్లమెంట్లో ప్రజా ప్రతినిధుల ఓటింగ్, ఆప్షన్ బి ఒక ప్రాంతంలోని ప్రజలందరూ ఒక ప్రతిపాదనను ఆమోదించడానికి లేదా తిరస్కరించడానికి వేసే ప్రత్యక్ష ఓటు, ఆప్షన్ సి పన్నులు వసూలు చేసే పద్ధతి, ఆప్షన్ డి రాజును ఎన్నుకునే ప్రక్రియ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ఒక ప్రాంతంలోని ప్రజలందరూ ఒక ప్రతిపాదనను ఆమోదించడానికి లేదా తిరస్కరించడానికి వేసే ప్రత్యక్ష ఓటు. ఒక ప్రాంతంలోని ప్రజలందరూ ఒక ప్రతిపాదన ఆమోదించడానికి లేదా తిరస్కరించడానికి వేసే ప్రత్యక్ష ఓటును పబ్లిసైట్ అంటారు. నెక్స్ట్, ప్రకటన ఏ 19వ శతాబ్దంలో ఉదారవాదులు ప్రైవేట్ ఆస్తుల సంరక్షణకు మరియు చట్టం ముందు సమానత్వానికి ప్రాధాన్యత ఇచ్చారు. కారణం ఆర్ చట్టపరమైన సమానత్వం అనేది అందరికీ సార్వత్రిక ఓటు హక్కును స్వయంచాలకంగా హామీ ఇచ్చింది. ఆప్షన్ ఏ నిజం కానీ ఆర్ తప్పు, ఆప్షన్ బి ఏ మరియు ఆర్ రెండు నిజం, ఆర్ అనేది ఏకి సరైన వివరణ, ఆప్షన్ సి ఏ తప్పు కానీ ఆర్ నిజం, ఆప్షన్ డి ఏ మరియు ఆర్ రెండు తప్పు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ నిజం కానీ ఆర్ తప్పు. ఉదారవాదులు ప్రైవేట్ ఆస్తికి ప్రాధాన్యం ఇచ్చారు కానీ చట్టం ముందు సమానత్వం అందరికీ ఓటు హక్కు ఇవ్వలేదు. ఉదాహరణకు మహిళలకు ఆస్తి లేని పురుషులకు ఓటు హక్కు లేకపోవడం. నెక్స్ట్, కింది వాటిలో సరైన వాక్యాన్ని గుర్తించండి. ఆప్షన్ ఏ నెపోలియన్ కోడ్ మహిళలకు పూర్తి రాజకీయ అధికారాలు మరియు ఓటు హక్కు కల్పించింది. ఆప్షన్ బి 18వ శతాబ్దంలో ఐరోపా అంతటా ఒకే జాతీయ రాజ్యం ఉనికిలో వచ్చింది.
ఆప్షన్ సి ఫ్రాన్స్లో ఫ్రెంచ్ భాష పారిస్లో మాట్లాడే రకానికి ప్రాధాన్యత లభించి దేశ సాధారణ భాషగా మారింది. ఆప్షన్ డి 1789 ముందు ఫ్రాన్స్ ఒక ప్రజాస్వామ్య రిపబ్లిక్గా ఉండేది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి. 18వ శతాబ్దంలో ఐరోపా అంతటా ఒకే జాతీయ రాజ్యం ఉనికిలో ఉంది. ఫ్రెంచ్లో పారిస్లో మాట్లాడే ఫ్రెంచ్ భాషకి ప్రాధాన్యత లభించి దేశ సాధారణ భాషగా మారింది అనేది సరైన వాక్య. నెక్స్ట్, కింది వాటిలో ఫ్రెంచ్ విప్లవకారులు సాధించిన మార్పులలో సరికానిది ఏది? ఆప్షన్ ఏ పాత రాజరిక జెండా స్థానంలో నూతన మువ్వెన్నెల జెండా ఎంపిక. ఆప్షన్ బి ఏకీకృత తూనికలు మరియు కొలతల వ్యవస్థ అమలు. ఆప్షన్ సి ప్రాంతీయ మాండలికాలను విస్తృతంగా ప్రోత్సహించడం. ఆప్షన్ డి అంతర్గత కస్టమ్స్ సుంకాల రద్దు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి ప్రాంతీయ మాండలికాలను విస్తృతంగా ప్రోత్సహించడం. ఫ్రెంచ్ విప్లవకారులు ప్రాంతీయ మాండలికాలను ప్రోత్సహించకుండా నిరుత్సాహపరిచారు కాబట్టి ఆప్షన్ సి సరికానిది అవుతుంది. నెక్స్ట్, ఐరోపాలో హబ్స్బర్గ్ మరియు ఒట్టోమాన్ సామ్రాజ్యాలలో స్లావ్ జాతీయవాదం బలం పుంజుకున్న సంవత్సరం ఏది? ఆప్షన్ ఏ 1848, ఆప్షన్ బి 1905, ఆప్షన్ సి 1871, ఆప్షన్ డి 1815. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ 1848. 1848 సంవత్సరంలో హబ్స్బర్గ్ మరియు ఒట్టోమన్ సామ్రాజ్యాల్లో స్లావ్ జాతీయవాదం బలం పుంజుకుంది. నెక్స్ట్, 1804 నాటి నెపోలియన్ సివిల్ కోడ్కు సంబంధించి కింది ప్రకటనలను పరిశీలించండి. ఇది చట్టం ముందు సమానత్వాన్ని స్థాపించింది. ఇది ఆస్తి హక్కును పరిరక్షించింది. ఇది భూస్వామ్య వ్యవస్థను, రైతుల బానిసత్వాన్ని రద్దు చేసింది. ఆప్షన్ ఏ 1, 2 మాత్రమే సరైనవి. ఆప్షన్ బి 1, 2, 3 అన్ని సరైనవి. ఆప్షన్ సి 2, 3 మాత్రమే సరైనవి. ఆప్షన్ డి 1 మాత్రమే సరైనది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి 1, 2, 3 అన్ని సరైనవి. 1804 నెపోలియన్ కోడ్ ద్వారా చట్టం ముందు సమానత్వం, ఆస్తి హక్కు భద్రత, భూస్వామ్య వ్యవస్థ రద్దు అన్నీ జరిగాయి. నెక్స్ట్, జాకోబియన్ క్లబ్ల ఏర్పాటుకు సంబంధించి కింది వాటిలో సరైన వివరణ ఏది? ఆప్షన్ ఏ ఫ్రాన్స్లో సంఘటన వార్తలు తెలిసిన తర్వాత ఐరోపా నగరాల్లోని విద్యార్థులు మధ్యతరగతి వారు వీటిని ఏర్పాటు చేశారు. ఆప్షన్ బి నెపోలియన్ తన సైనిక అధికారులతో వీటిని స్థాపించాడు. ఆప్షన్ సి హబ్స్బర్గ్ చక్రవర్తి ప్రచార నిమిత్తం వీటిని నిర్మించాడు. ఆప్షన్ డి ఇవి కేవలం రైతులు మాత్రమే పాల్గొనే సంఘాలు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఫ్రాన్స్లోని సంఘటనల వార్తలు తెలిసిన తర్వాత ఐరోపా నగరాల్లోని విద్యార్థులు మధ్యతరగతి వారు వీటిని ఏర్పాటు చేయడం జరిగింది. ఫ్రాన్స్ పరిణామాల వార్తలు తెలిసిన యూరోప్ నగరాలలోని విద్యార్థులు మధ్యతరగతి విద్యావంతులు జాకోబియన్ క్లబ్లను ఏర్పాటు చేశారు. నెక్స్ట్, ఐరోపాలో 19వ శతాబ్దంలో జాతీయ సమైక్యత భావాలు ఏ భావజాలంతో అత్యంత సన్నిహితంగా ముడిపడి ఉన్నాయి? ఆప్షన్ ఏ మార్క్సిజం, ఆప్షన్ బి ఫాసిజం, ఆప్షన్ సి ఉదారవాదం లేదా లిబరలిజం, ఆప్షన్ డి రాజరికవాదం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి ఉదారవాదం. 19వ శతాబ్దపు ఐరోపాలో జాతీయ సమైక్యత భావాలు ఉదారవాదం అనే భావజాలంతో సన్నిహితంగా అనుసంధానమై ఉన్నాయి. నెక్స్ట్, 1848 ఐరోపాలో జరిగిన తిరుగుబాటులో పాల్గొన్న వర్గాలు ఏవి? చేతి వృత్తుల వారు, పారిశ్రామిక కార్మికులు, రైతులు. ఆప్షన్ ఏ 1, 2 మాత్రమే. ఆప్షన్ బి 2, 3 మాత్రమే. ఆప్షన్ సి 1, 3 మాత్రమే. ఆప్షన్ డి 1, 2, 3 అన్ని. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి 1, 2, 3 అన్ని. 1848 యూరోప్ విప్లవాల్లో చేతి వృత్తుల వారు, పారిశ్రామిక కార్మికులు మరియు రైతులు ఆర్థిక కష్టాలకు వ్యతిరేకంగా పాల్గొనడం జరిగింది. నెక్స్ట్, కింది వాటిలో స్వేచ్ఛ ప్రదాతలుగా మొదట స్వాగతించబడి తర్వాత శత్రుత్వానికి గురైన సైన్యాలు ఏవి? ఆప్షన్ ఏ ఫ్రెంచ్ సైన్యాలు, ఆప్షన్ బి రష్యన్ సైన్యాలు, ఆప్షన్ సి బ్రిటిష్ సైన్యాలు, ఆప్షన్ డి ఆస్ట్రియన్ సైన్యాలు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఫ్రెంచ్ సైన్యాలు. ఫ్రెంచ్ సైన్యాలను హాలండ్, స్విట్జర్లాండ్లో మొదట స్వేచ్ఛాదూతలుగా స్వాగతించారు. తర్వాత అవి వ్యతిరేకతను ఎదుర్కొన్నాయి. నెక్స్ట్, ఫ్రెంచ్ విప్లవకారులు ఐరోపాలోని ఇతర ప్రజలకు సంబంధించి తమ లక్ష్యంగా దేనిని ప్రకటించారు? ఆప్షన్ ఏ ఇతర ప్రాంతాలను సైనికంగా ఆక్రమించి పాలించడం. ఆప్షన్ బి నిరంకుశత్వం నుండి ఐరోపా ప్రజలను స్వేచ్ఛాయుతులను చేసి జాతీయ రాజ్యాలుగా ఏర్పడడానికి సహాయపడడం. ఆప్షన్ సి అందరిపై పన్నులు రెట్టింపు చేయడం. ఆప్షన్ డి రాజరిక వ్యవస్థలను పునరుద్ధరించడం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి
నిరంకుశత్వం నుండి ఐరోపా ప్రజలను స్వేచ్ఛాయుతులను చేసి జాతీయ రాజ్యాలుగా ఏర్పడడానికి సహాయపడడం. నిరంకుశత్వం నుండి ఐరోపా ప్రజలను స్వేచ్ఛనిచ్చి వారు జాతీయ రాజ్యాలుగా ఏర్పడడానికి సహాయపడడం ఫ్రెంచ్ విప్లవకారుల లక్ష్యంగా ప్రకటించబడింది. నెక్స్ట్, ఏకీకృత సార్వభౌమ అధికారాలు గల నియంత్రిత వ్యవస్థ అనే ఆధునిక రాజ్య భావనలు ఏ ఖండంలో మొదట అభివృద్ధి చెందాయి? ఆప్షన్ ఏ ఆసియా, ఆప్షన్ బి ఐరోపా, ఆప్షన్ సి ఆఫ్రికా, ఆప్షన్ డి ఉత్తర అమెరికా. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ఐరోపా. కేంద్రీకృత సార్వభౌమాధికారం గల ఆధునిక రాజ్య భావనలు ఐరోపా ఖండంలో సుదీర్ఘకాలంలో అభివృద్ధి చెందాయి. నెక్స్ట్, ఫ్రెంచ్ విప్లవం తర్వాత ఫ్రాన్స్ దేశ భవిష్యత్తును ఎవరు నిర్ణయిస్తారని ప్రకటించబడింది? ఆప్షన్ ఏ ప్రజలు, ఆప్షన్ బి చక్రవర్తి, ఆప్షన్ సి చర్చి ప్రభువులు, ఆప్షన్ డి విదేశీ పరిపాలకులు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ప్రజలు. ఫ్రెంచ్ విప్లవం ద్వారా రాజ్యాధికారం పోయి ప్రజలే దేశాన్ని దాని భవిష్యత్తును రూపుదిద్దుతారని ప్రకటించారు. నెక్స్ట్, ప్రైవేటు ఆస్తుల రక్షణ మరియు చట్టం ముందు సమానత్వాన్ని గట్టిగా సమర్థించిన 19వ శతాబ్దపు వర్గం ఏది? ఆప్షన్ ఏ భూస్వామ్య వర్గం, ఆప్షన్ బి రైతాంగ వర్గం, ఆప్షన్ సి ఉదారవాద మధ్యతరగతి వర్గం, ఆప్షన్ డి రాజరిక కుటుంబాలు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి ఉదారవాద మధ్యతరగతి వర్గం. 19వ శతాబ్దం ఉదారవాద మధ్యతరగతి వర్గం ప్రైవేట్ ఆస్తి సంరక్షణకు మరియు చట్టం ముందు సమానత్వానికి గట్టి మద్దతు ఇచ్చారు. నెక్స్ట్, ఆండ్రియాస్ రెహ్మాన్ తయారు చేసిన జర్మన్ క్యాలెండర్పై ఉన్న నినాదం ఏమిటి? ఆప్షన్ ఏ రాజుకు జై కొట్టండి, ఆప్షన్ బి పన్నులు చెల్లించండి, ఆప్షన్ సి సమైక్యతే బలం, ఆప్షన్ డి ప్రజలు తమ స్వేచ్ఛను తామే సాధించుకోవాలి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి ప్రజలు తమ స్వేచ్ఛను తామే సాధించుకోవాలి. ఆండ్రియాస్ రెహ్మాన్ గీసిన జర్మన్ క్యాలెండర్లో ప్రజలు తమ స్వేచ్ఛను తామే సాధించుకోవాలి అనే నినాదం ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి హైప్ చేయగలరు. ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయగలరు. థ్యాంక్ యూ.